మ్యారేజ్లోని డిషెస్ అన్ని చాలా నీట్ గా అరేంజ్ చేసావురా. నాకు అలవాటేనానమ్మా. ఆ విషయం మాకు తెలుసులే. అంతేలే. ఆ ప్లేట్ ఇలా ఇవ్వరా, అందటం లేదు. నువ్వు కూర్చొని వడ్డిస్తాలే. గ్రాని, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. అలాగే. నానమ్మా, నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. అలాగేరా. నీతో కలిసి భోంచేసి ఎన్నాళ్ళైపోయిందిరా. అందుకేరా లంచ్ తీసుకొచ్చాను. కావలసినవి మేము వడ్డించుకుంటాంలే. మేం తినేంత వరకు నువ్వెందుకు ఎదురుగా? పైగా ఆకలి మీద ఉన్నావు. ఇక్కడ చూస్తూ గుటకలు వేయటం ఎందుకు? మాకు కూడా అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి క్యాంటీన్లో తిను. ప్లేట్ మీల్స్ 10 రూపీసే. పప్పు, సాంబారు, మజ్జిగ అన్నీ ఇస్తారు. పో, వెళ్ళి బాగా మెక్కు. ఖరీదే ఉంది నానమ్మా. ఆకలిగా ఉన్నవాడికి మజ్జిగిచ్చిన పుణ్యమే. ఆ పుణ్యానికి ఖరీదు కట్టడం పాపం. కారం తిన్నవాడి కష్టమే మనలాంటి వాళ్ళను గొప్పవాళ్ళు చేసేది. బంగారం తినేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఏది తిన్నా మానవత్వం లేని వాళ్ళు గొప్పోళ్ళు కాదు, కాలేరు. ఇలాంటి విషయాలు మాకు చాలా మంది చెప్పారు. చెప్పిన వాళ్ళెవరూ ఎదగలేదు. వెళ్ళి క్యాంటీన్లో తిను. ఫీజులు ఎగిరిపోయాయి. మొక్కవేళ మాడిపోయింది. బాగుంది రోయ్. టేస్ట్ బాగుంది గ్రాని. క్యాంటీన్లో వాడి పొజిషన్ ఏంటో చూస్తూ తిందాం. సినిమా చూస్తూ తినాలన్నావుగా. హలో సార్, మీరేంటి క్యాంటీన్లోకి వచ్చారు? మీ నాన్నమ్మ గారు క్యారేజ్ తెచ్చినట్టున్నారు. అది రోజు తినేదేగా బ్రదర్. చూడు వాడు ఎలా బిల్డప్ ఇస్తున్నాడు. శ్రమైక జీవనం మామైకమైనప్పుడు ఆ ఆనందం కడుపు నింపుతుంది అంటారు. ఆ సంతోషం షడ్రుచుల భోజనం కన్నా రుచిగా, తృప్తిగా ఉంటుంది అంటారు. క్యాంటీన్ టేస్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో, లంచ్ చేస్తూ మీ సాధక బాధకాలు ఎలా షేర్ చేసుకుంటున్నారో నేను మీతో కలిసి షేర్ చేసుకుందామని వచ్చాను. వాడు వసపిట్టరా, మాయ చేసి మాటలతో బతికేస్తాడు. ఆ చెత్త తిని బతకడమేనా? సార్, క్యాంటీన్ మీల్స్లో టేస్టే ఉంటుంది సార్. పేషెంట్ మీల్స్లా ఉంటుంది. మంచి మనసుతో మీరు వచ్చారు, అది తర్వాత ఉద్ధరిద్దురు కానీ మాతో లంచ్ షేర్ చేసుకోండి. సార్, గుత్తొంకాయ కూర సార్, తినండి. సార్, బీరకాయ కర్రీ సార్. సార్, ఆకుకూర పప్పు సార్. సార్, ఆలూ ఫ్రై సార్. సార్, నా చికెన్ సార్. ఆకుకూర పప్పు సార్, చాలా బాగుంటుంది.
మేం తినేంత వరకు నువ్వెందుకు ఎదురుగా? పైగా ఆకలి మీద ఉన్నావు. ఇక్కడ చూస్తూ గుటకలు వేయటం ఎందుకు? మాకు కూడా అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి క్యాంటీన్లో తిను. ప్లేట్ మీల్స్ 10 రూపీసే. అక్క, బావా లంచ్ చేసుంటాడు. ఒకసారి ఫోన్ చేసి వంటలు ఎలా ఉన్నాయో, ఏమన్నారో, తను ఎలా ఫీల్ అయ్యాడో ఒకసారి కనుక్కోరాదు? వద్దులేవే, అమ్మమ్మ గారు వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. మీ ఆయన్ని నువ్వు అడగడానికి వాళ్ళ గురించి భయపడతావేంటి? రుచిగా ఉన్నాయని బావంటే కష్టపడి చేసిందానివి. నీకు తృప్తిగా ఉంటుంది కదా. నా మొగుడంటే అపార్థాలే కాని అర్థం చేసుకోడు. అర్థం చేసుకునే మొగుడున్నాక ఇలా సర్దుకుపోతావే? సరదాగా మాట్లాడక్క. వద్దంటున్నాను కదా. ఇలా ఇవ్వక్క, నేను మాట్లాడతాను. ఫోన్ చేతిలో పట్టుకోనే వెనక ముందు ఆడతావేంటి? చిన్న చిన్న సంతోషాల్ని ఎందుకక్క దాచుకోవటం? ఏయ్ వద్దు స్వర్ణ. ఆగక్క. ఏయ్ వద్దే. వన్ మినిట్. సీత, బావగారు, నేను స్వర్ణని. అక్క చేతి వంటలు రుచులెలా ఉన్నాయి? ఇది ఆ విషయం తెలుసుకోవడానికి తటపటాయిస్తుంది. అందుకే నేను చేశాను. సూపర్. అయినా మా అత్తగారి వంటలకి అర్ధాంగి వంటలకి వంకే ఉంటుంది. అమ్మను గుర్తు చేసింది. అక్క, 100కి 100 మార్క్స్. అవును బావా, అన్నిట్లో కల్లా ఏది బాగా నచ్చింది? అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. బెండకాయ పులుసుకి చామగడ్డ కూర, అరటికాయ వేపుడికి తోటకూర పప్పు. పోటీ పడి నన్ను ఊపిరాడనంతగా తినేలా చేశాయి. నాకు ఆయాసంగా ఉంది, మాట్లాడటమే కష్టంగా ఉంది. బాగా తినేసా. అంత కష్టపడి ఏం మాట్లాడతావులే గాని, కాస్త అరిగాక తీరుబడిగా మాట్లాడదు గాని. దీన్ని బట్టి అసలు ఆ పీఠాపురం మంగమ్మ గారు నీ చేతి వంటని బావ నోటికి చేరనివ్వలేదు. అది తేటతెల్లమైంది. అక్క, వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తే నువ్వు బాధపడతావే? ఇవాళ కాకపోతే ఆ తర్వాత జీవితాంతం నీ వంటేగా బావ తినేది. ఏం ఫీల్ అవ్వకు. సార్ తినండి సార్, చాలా బాగుంటుంది, తినండి సార్. ఏమిట్రా ఇది? నేను ప్రేమగా మీ ఆవిడతో ఇష్టమైన వంటలు కష్టపడి చేయించుకొని వస్తే ఈ అడ్డమైన చెత్త తినబోతున్నావు? రాయుతలకి నోటి ముందు నా అన్నం వదిలేసి. ఏం పర్వాలేదు, అవన్నీ వాళ్ళ కడుపుకు తెచ్చుకున్నవేగా. వాళ్ళ కడుపు కొట్టి నువ్వు తింటే పాపం గాని వాళ్ళకి వదిలేస్తే ఏం పాపం లేదురా. నువ్వు పద. నానమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకు, పద. వెళ్ళండి సార్. పద సాకేత్, రా. కూర్చోరా బాయ్. చెప్పండి మేడం. ఆ ప్లేట్ తీసుకుని వాడికి వడ్డించు. వద్దు వద్దు, చాలు.
సార్ చికెన్ వేయమంటారా? వేయమంటారా అని అడుగుతావేరా? వేయ్. చాలు చాలు. తినరా. నానమ్మ చాలా టేస్ట్గా ఉంది. వడ్డించు. వడ్డించరా. చాలు. ఎక్కడికి రా నువ్వు? రిసెప్షన్కి. ఏం అవసరం లేదు, కూర్చో. ఇవాళ నేర్చుకుని చాలే. ఒక్క నిమిషం నానమ్మ, ఇప్పుడే వస్తాను. హలో సీత, ఐమ్ సారీ. ఇందాక నువ్వు చేయని వంటల గురించి, లేని రుచుల గురించి మాట్లాడిన మాటలకి హర్ట్ అయ్యావా? ఫీల్ అవుతున్నావా? యాక్చువల్ సిచ్యువేషన్ నేను నీతో పర్సనల్గా చెప్తా. ఇప్పుడు నీ చేతి వంట తిన్నా సీత, సూపర్. ఆలూ ఫ్రై, చికెన్ ఫ్రై, దొండకాయ, ఆకుకూర పప్పు అన్నీ అదిరాయనుకో. ఆయాసం రావడం లేదు కానీ తృప్తిగా కడుపు నిండా తిన్నా. నానమ్మతో తమ్ముడితో కలిసి తిన్నా. ఐఎమ్ హ్యాపీ. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము, ఓకేనా? ఆయాసం రావడం లేదు కానీ తృప్తిగా కడుపు నిండా తిన్నా. నానమ్మతో తమ్ముడితో కలిసి తిన్నా. ఐఎమ్ హ్యాపీ. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము, ఓకేనా? వన్స్ అగైన్ సారీ సీత. తృప్తిగా తిన్నానని సారీ చెప్తారెందుకు? ఇందాక నిన్ను అసంతృప్తి పరిచా కదా, అందుకు. అందులో మీ తప్పే లేనప్పుడు సారీ చెప్పి బాధ పెడతారా? నో నో నో, అలా కాదు సీత. మీ తృప్తి కోసమే కదా నేను మీతో నడిచేది. మన మధ్య సారీలు, దూరాలు వద్దు. అవును, నువ్వు భోంచేశావా? ఇంకా లేదు. నా మాటలు బాధ పెట్టి నిన్ను తినకుండా చేశాయా? ఇప్పుడు చెప్పిన మాటలు నమ్మకం కలిగిస్తే నువ్వు ముందు భోంచేయి సీత. అలాగే. సీత, నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏంటి మోస్తున్నారా? ఈ అలవాటు ఎప్పటి నుంచి? నేను భోంచేస్తానన్నాను కదా. అయ్యో, మోయడం ఏంటి? మరి మళ్ళీ ఆకలి అవుతుంది అండవేంటి? అలా అంటే నీ చేత్తో ఒక ముద్ద పెడతావని. రండి, ఒక్క ముద్దేంటి, కడుపు నిండా తినిపించి దిష్టి కూడా తీస్తాను. ఇందాక మా అమ్మని గుర్తు చేశావని అబద్ధం ఆడాను, కానీ ఈ మాట నిజంగానే మా అమ్మని గుర్తు చేసింది. థ్యాంక్స్ సీత. నో థ్యాంక్స్, నో సారీస్. నో సారీ, నో థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఓకే, బాయ్. ఆఫీసు ఆఫీసు అంటూ ఆయన గారు తెగ సంబరపడిపోయి తొందరపడిపోయి ఆలు రాని వాడిని ఎక్కాలు చదవమన్నట్టు ఆరాటపడిపోయి వీడిని ఆఫీసుకు పంపించారు. పని నేర్చుకోమని వీడిని నువ్వు కుర్చీలో కూర్చోబెడితే వీడేమో లెక్చర్లు ఇస్తున్నాడు. ఇలా నోరదుపులో లేని వాళ్ళు పనేం చేస్తారా? కూసేదేదో వచ్చి చేసేదాన్ని చెడగొట్టినట్టుంది.
సాకేత్, వీడికి పనే నేర్పుతావా, నువ్వు నీ పని చూసుకుంటావా? ఏం చేస్తాం గ్రాని? ఏలినాటి శని వెంటబడినట్టుంది. చింపాంజులకి చిలక పంజరమే సరిపోతుందినా? దాని చేష్టలకి ఇనప పంజరమే కావాలి. కరెంటు హంటరే దారిన పెట్టాలి. ఆ లెఫ్ట్ తీసుకో. బాబు ఇదే ఇల్లు. ఆ పాపు ఇక్కడే ఆపేసాయి. దాని చేష్టలకి ఇనప పంజరమే కావాలి. కరెంటు హంటరే దారిన పెట్టాలి. ఆ లెఫ్ట్ తీసుకో. బాబు ఇదే ఇల్లు. ఆ పాపు ఇక్కడే ఆపేసాయి. తీసుకో బాబు. అవును గ్రాని, ప్రేమలు పిలుపులు అని వచ్చిన వాళ్ళకి పదవులు పనులు ఎందుకో? అదా రిటైర్డ్ జడ్జి గారిని అడగాలి. ఆయనే చెప్తారు. వాటాలకి మాటేసి మాయ మాటలు చెప్తున్నారు. నీకు విషయం తెలుసా? పొద్దున సారు ఛాలెంజ్ చేశాడు. నాకన్నా గొప్ప స్థాయికి ఎదగొచ్చట. ఆశ బాగానే ఉంది. బుద్ధులు భూములేలాలను ఉన్నా రాతలు వాకిళ్ళు ఉడిపిస్తాయట. ఆ విషయం తెలియక పగటి కలలు కంటున్నారేమో పాపం. మంది కంచంలో వేస్తే తినేవాడు నిన్ను మించిన స్థాయికి ఎదుగుతాడా? నాలా తరఫీది ఇవ్వటం జడ్జి గారి వల్ల అయ్యే పనేనా? ఏరా రఘురాం, వాళ్ళంతా ముష్టిలా కంచంలో తలా ఓ ముద్ద వేస్తుంటే తినడానికి నీకు సిగ్గనిపించలేదురా? పరువు ప్రతిష్టల గురించి, డిగ్నిటీల గురించి తెలియని వాడికి నీకీ ఆఫీస్ పని ఎందుకురా? నీ పెళ్ళాం వండి వారుస్తుంది. ఇంట్లో ఉండి నువ్వు ఆ గిన్నెలు కడగచ్చు కదా. కడగొచ్చునానమ్మా. బ్యాచులర్గా ఆ అనుభవం కూడా ఉంది. నాకు ఈ పనికి ఎవరి తర్ఫీదు అవసరం లేదు. స్వయంగా ఎదగలను. నేను వీళ్ళ డిపెండెంట్ని కాదు, ఇండిపెండెంట్గా ఎదగలను. ఏమిట్రా వాగుతున్నావు? వాగడికాను కదా నానమ్మా. నీకు నా మాటలే తెలుసు, చేతలు తెలియవు. ఇవాళ మొదటి రోజు కదా, ఎందుకులే అని అలా చెప్పిన చోట కూర్చున్నా. రేపలా ఉండదు. వీడిది అనుకునే ఆఫీసులో వీడి స్టాఫ్ అంతా నాకు సపోర్ట్ చేసేలా మార్చుకుంటా. యూనియన్ లీడర్ అవుతావా? కాదు, వాళ్ళని భాగస్వాములు చేస్తా. హలో, నీ మాటలు నమ్మి వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకోరు. పిచ్చి ప్రయత్నాలు చేస్తే తన్ని బయటకు పంపిస్తారు. లైఫ్ స్పాయిల్ అవ్వడం కాదు, వాళ్ళ లైఫ్ స్టైలే మార్చేలా చేస్తా. ఏమిట్రా నువ్వు మార్చేది? అసలు నీ లైఫ్కే సేఫ్ లేదు, సెటిల్మెంట్ లేదు. నువ్వు వాళ్ళ లైఫ్ స్టైల్ మారుస్తావా? రేయ్, వీడిని గాని వీడి పనిని గాని స్టాఫ్ని గాని డిస్టర్బ్ చేసావో నీ అంతు చూస్తాను.